రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వృద్ధులకి, వితాంతులకి, వికలాంగులకి 6,000, వృద్ధులకి 4,000, ఇంకా ఉన్న వాళ్ళకి 3,000 చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పారు. దివ్యాంగులకి కూడా అదే సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతో నానాజీ గారు అలాగే ఎంపీ ఉదయకిరణ్ గారు ఆధ్వర్యంలో కాకినాడ 48వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే అధికారులతో కలిసి ఈ యొక్క 3 నెలల పెన్షన్ కార్యక్రమాన్ని 47వ డివిజన్లో ఒక సంబరంగా చేయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాతావరణం తీసుకురమ్మన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 3,000 పెన్షన్ చేస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన 5 సంవత్సరాలకు 1,000 రూపాయలు పెంచి నేనే 3,000 పెన్షన్ అన్నాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారంగా లెక్కింపు అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా 4,000 ఇస్తానన్న మాట తప్పకుండా ప్రజల్లో ఈ రాష్ట్రం బాగుపడాలా, సంక్షేమం బాగుపడాలా, పేద బడుగు బలహీన వర్గాలు, వృద్ధులు అందరూ బాగుపడాలా, అందరూ చక్కగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి గతంలో పెంచిన మాట ప్రకారంగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చేదానికి కూడా 1,000 రూపాయలు కలిపి 3,000 ఇచ్చేవారికి ఈ నెలలో 4,000 రూపాయలు, 6,000 అండి, 7,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది ప్రజలందరూ గుర్తించుకొని కేవలం పెన్షన్లోనే కాదు, రాష్ట్రం కానీ రాజధాని కానీ అన్ని ఆయన చెప్పేటువంటి వాగ్దానాలు అన్ని చేశారు. అలాగే ఈ పాంప్లెట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు చదవనిది. ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టార్ట్ అయింది. అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో మరి ఈ పెన్షన్ స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అదే వచ్చాక నగర ఏసీపీ గారు అలాగే సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మా డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.